అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8 ఎందుకు ఉండాలి అని ఒక సరదాగా చెప్తాను. ఇది నిజంగా 1 కిందకి రాస్తాం, 2 కిందకి రాస్తాం, 3 కిందకి రాస్తాం, 4 కిందకి రాస్తాం, 5 కిందకి రాస్తాం, 6 కిందకి రాస్తాం, 7 కిందకి రాస్తాం, 9 కూడా కిందకే రాస్తాం. అంకెల్లో అన్నీ కిందకే రాస్తాం పైన స్టార్ట్ చేసి. కానీ ఒక్క అంకె మాత్రం పైన స్టార్ట్ చేసి కిందకొచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. అదే 8. అందుకని 8 అనే అంకె పైన స్టార్ట్ అయ్యి అంటే గౌరవం పొంది కిందకి పాతాళానికి తొక్కబడి మళ్ళీ ఉద్ధృతమైన తొకచుక్కల పైకి ఎదగడం అనే మహోన్నతమైన చరిత్ర నాకు తెలిసి ఒక స్త్రీ జీవితంలో ఉంటుందేమో అనుకుంటున్నాను. పుట్టినప్పటి నుంచి పెళ్ళైనంత వరకునేమో లేదా కొంత ఏజ్ వచ్చేంత వరకు అమ్మా నాన్న గారాబాగా చూస్తారు, పైన నెత్తి మీద పెట్టుకుంటారు. ఆ తర్వాత మెల్లగా కింద పడేస్తూ ఉంటారు. నీకేమీ చేత కాదంటారు, నువ్వు చదవక్కర్లేదంటారు, నీ బతికింతే అంటారు, అలా డ్రెస్ వేసుకో అంటారు, ఇలా ఉండొద్దంటారు, వాళ్ళతో మాట్లాడొద్దంటారు, నీ సెల్ ఫోన్ చెక్ చేస్తామంటారు, నీకు ఇంగ్లీష్ రాదంటారు, నీకు బీటెక్ రాదంటారు, నువ్వు బతికి వేస్ట్ అంటారు, నీకు పెళ్లి చేయడమే వేస్ట్ అంటారు. ఆ మొగుడు వచ్చిన తర్వాత ఏమో నీ బతికింతే అంటాడు. ఇలా 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 మొత్తం మీద నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళందరూ కింద పడేస్తారు 8లో కిందకు వచ్చినట్టుగా. కానీ గుర్తుంచుకో, మళ్ళీ 8 పైకి వెళ్ళింది. మార్చి 8ని గుర్తుంచుకో, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని గుర్తుంచుకో. ఓ మహిళ, కింద పడ్డ నువ్వు, అవమానాలు పడ్డ నువ్వు, ఆక్రోశాలు చెందిన నువ్వు, ఆవేదన చెందిన నువ్వు ఇప్పుడు బాగా చదువు. ఇంటికి దీపం ఇల్లాలు, చదువుకున్న ఇల్లాలు ఇంకా దీపం అని అంటుంటాం కదా. చదువుకో, బాగా చదువుకో. ఎప్పుడో డిగ్రీ ఆపేసావా, ఇప్పుడు కట్టు. ఎప్పుడో పీజీ ఆపేసావా, ఇప్పుడు చెయ్యి. ఇప్పుడు నీకు ఒకవేళ ఐఏఎస్ అవ్వాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. గ్రూప్ 1 అవ్వాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. గ్రూప్ 2 అవ్వాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయి. అంతేగాని నువ్వు అలా ఇద్దరు పిల్లలతోటి, మొగుడుతోటి, అత్తమామలతోటి ముక్కును చీదుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ, కొంగుతోటి కన్నీళ్లు తుడుచుకుంటూ జీవితాంతం బతకాల్సిన అవసరం లేదు. భర్తకి చెప్పు, అత్తమామలకి నచ్చ చెప్పు, పిల్లల్ని గుండెకు హత్తుకో. ధైర్యంగా గుండెల నిండా ఆత్మవిశ్వాసాన్ని పెట్టుకుని అడుగులు ముందుకై అలా నువ్వు వెయ్యాలని అనుకుంటే ఓ గృహిణి, మార్చి 8 సాక్షిగా 8897826108కి ఫోన్ చేయండి. నేను మీకు ఒక వీడియో కాల్ అపాయింట్మెంట్ ఇస్తాను. అక్కడి నుంచి ఎలా అడుగులు ముందుకేయాలో నాకు తోచింది చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.